హరహర మహాదేవ శంభో శంకర. మేషరాశి వారికి మే 5, 6, 7, 8వ తేదీలలో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వవలసిందే. అంతిదిగా అసలు మీ జీవితంలోనికి ఆ ఎస్ అనే వ్యక్తి ప్రవేశం జరుగుతుంది. దానివలన అసలు మంచి జరుగుతుందా, లేకపోతే ఏదైనా సమస్యలు వస్తాయా, లేదంటే చెడు జరుగుతుందా? ఇలాంటివన్నీ కూడా మేషరాశి వారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీకు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతగానో అందుతుంది. ఈ వీడియో మీ జీవితానికి 100కు 1000% తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీడు చాలా తెలివైనటువంటి వారు, అలాగే బోళా మనుషులనే చెప్పుకోవచ్చు. వీరిని ఎవరైనా కాస్త అభిమానంగా పలకరించినా సరే, ప్రేమగా మాట్లాడినా సరే వెంటనే మన అని కలిపేసుకుంటూ ఉంటారు. మనసులో ఎలాంటి కల్మషం అనేది ఉండదు. అలాగే ఎదుటివారి దగ్గర నుంచి కాస్త అటు ఇటు తేడా వచ్చినా సరే మళ్ళీ వాళ్ళ మీద వెంటనే ద్వేషాన్ని పెంచుకుంటారు. అటు ప్రేమైనా వెంటనే వచ్చేస్తుంది, లేదంటే కోపమైనా సరే వెంటనే వచ్చేస్తుంది. వీరి మనస్తత్వం ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎదుటి వారిని ఏదైనా ఇబ్బంది పెట్టాలని కానీ, ఇబ్బందికి గురి చెయ్యాలని కానీ ఇలాంటి ఆలోచనలు ఈ మేషరాశి వారికి ఎక్కడా కూడా పొరపాటున కూడా ఉండవు. ఏదైనా సరే మనసు లోతుల్లో విషాన్ని పెట్టుకొని పైకి నవ్వటం వీరికి చేత కాదు. వీరి మనసు ఎలాగైతే ఉంటుందో వీరి యొక్క ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. అందరూ ఎప్పుడు మాతో మంచిగా ఉంటే బాగుంటుంది కదా, మేము కూడా వాళ్ళతో మంచిగానే ఉందాము అని అనుకుంటున్నాము కదా అంటే ప్రేమైనా కోపమైనా వీరికి వెంటనే వచ్చేస్తుంది. అంటే చిన్నపిల్లల మైండ్ సెట్ అనేది ఎక్కువగా ఈ మేషరాశి వారి దగ్గర ఉంటుంది. నిజంగా మేషరాశి వారి యొక్క ప్రేమ అనేది ఎవరికైనా దొరికితే వారి జీవితంలో ఒక అదృష్టమనే చెప్పుకోవచ్చు. వారు ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేరు. వారిది నిజమైనటువంటి ప్రేమ. అంటే నటించే మనుషుల మధ్య మనం బతుకుతున్నాము, కానీ మేషరాశి వారికి నటనంటే అస్సలు ఏంటో కూడా తెలియదు. ఏదైనా సరే వాళ్ళు రియాలిటీగా ఉంటారు. అలా ప్రతిదీ కూడా వారి మైండ్ సెట్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారిని మనం గమనించుకున్నట్లయితే గత కొంతకాలంగా వీరి జీవితంలో ఎస్ అనే వ్యక్తి వలన చాలా వరకు ఎన్నో రకాలైన సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ మేషరాశి వారు ఎంత మంచిగా ఉన్నా కూడా ఈ ఎస్ అనే వ్యక్తి వలన నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఎస్ అనే వ్యక్తి ఎవరు అన్న విషయానికి వస్తే వీరు బంధువుల్లో అయి ఉండవచ్చు, లేదంటే రక్త సంబంధికుల్లో అయి ఉండవచ్చు, లేదంటే స్నేహితుల రూపంలో కూడా అయి ఉండవచ్చు, లేదంటే వ్యాపార స్థలాల్లో కానీ, లేదంటే ఉద్యోగాలు చేసే దగ్గర కానీ, ఫ్రెండ్స్ రూపంలో కానీ మీకు పరిచయం జరిగిపోయి ఉండవచ్చు. అలాగే భార్యాభర్త అయితే మాత్రం అస్సలు కాదు. భార్యాభర్తలు కాకుండా ఇక మిగిలిన వారు ఎవరైనా ఎస్ అనే వ్యక్తులు మీ చుట్టూ ఉంటే వాళ్ళలో ఒక వ్యక్తికి మాత్రం ఎస్ అనే పేరు వారిదైతే స్టార్ట్ అవుతుంది. ఆ వ్యక్తితో మీరు చాలా వరకు బయటకు చెప్పుకోలేని సమస్యలను ఫేస్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. చాలా వరకు ఈ ఎస్ అనే వ్యక్తి వలన ముందున్నటువంటి జీవితం ఇప్పుడు మీకు లేదనే చెప్పుకోవచ్చు. మీ నమ్మకం మీద దెబ్బ కొట్టారు. ఈ ఎస్ అనే వ్యక్తి ఎక్కువ శాతం మీ బంధువుల్లోనే ఉంటారు. స్నేహితుల్లో అయితే మనం వెంటనే దూరం పెట్టేయవచ్చు, కానీ బంధువుల రూపంలో ఉన్నారు కాబట్టి వారిని మీరు పూర్తిగా తీసివేయటానికి కూడా లేకుండా పోతుంది. వారిని వదిలించుకోవాలి అని అనుకున్నా మీకు అది కుదరని పని. ఈ ఎస్ అనే వ్యక్తి వీరికి బంధువుల రూపంలో ఉండటం వలన ప్రతిసారి వారి ముఖం చూడవలసినటువంటి పరిస్థితి వీరికి తప్పకుండా ఏర్పడుతుంది. ఎక్కువగా వీరికి రక్త సంబంధికులు అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు. ఆ ఎస్ అనే వ్యక్తి ఈ మేషరాశి వారితో చాలా అమాయకంగా మాట్లాడతారు. ఈ మేషరాశి వారికి వాళ్ళ గురించి తెలుసు. ఆ ఎస్ అనే వ్యక్తి చాలా తెలివైనటువంటి వారు, చాలా స్వార్థపరులు, అవసరానికి వాడుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి.
మేషరాశి వారికి ఈ విషయం గురించి బాగానే తెలుసు. అలా తెలిసినప్పటికీ కూడా మేషరాశి వారు ఏంటంటే ఎప్పుడు జాలిగుణాన్ని కలిగి ఉంటారు. మేషరాశి వారికి ఉన్నటువంటి వీక్నెస్ కూడా ఇదే. వీరికి కోపం వస్తే కాసేపు గట్టిగా నిలబడతారు, కానీ మళ్ళీ ఆశ్చర్యంగా వెంటనే కూలబడిపోతారు. అలా ఈ ఎస్ అనే వ్యక్తి తరచూ తనకు అవసరమైనప్పుడల్లా ఈ మేషరాశి వారిని వాడుకోవటం అనేది మొదలు పెట్టారు. అంటే ఏదైనా డబ్బు పరంగా అవసరం అయితే నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతాము, నువ్వే ఇలాగంటే ఎలా, అది ఇది అని చెప్పేసి మాయమాటలు చెప్పి వారికి కావలసిన డబ్బును లాక్కుంటూనే ఉంటారు. అప్పుగానే తీసుకుంటున్నాను అని చెప్తారు, మళ్ళీ తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా అస్సలు చేయరు. అలా ఇస్తాను అన్న టైంకి డబ్బులు మాత్రం ఇవ్వరు. ఈ మేషరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు ఫేస్ చేస్తూనే ఉన్నారు. పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులైతే వీరికి ఏమీ లేవనే చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా వీరు రెక్కల కష్టం మీద బతికే మనుషులు. వీరు కుటుంబాన్ని కష్టంతోనే లాక్కొచ్చుకోవాలి. వీరిని నమ్ముకొని వెనకమాల చాలామంది ఉన్నారు. అలాంటి వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా వీరికే ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఏంటంటే మంచితనంతో సరేలే మళ్ళీ ఇస్తారు కదా అనే నమ్మకంతో వారికి డబ్బులు ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఎస్ అనేటటువంటి వ్యక్తులు అవసరానికి వాడుకొని తర్వాత అసలు వీళ్ళెవరో తెలియనట్లుగా ప్రవర్తించటం, డబ్బడిగితే ఏ ఆ మాత్రం కూడా మాకు ఇవ్వలేవా, మేము బయటోళ్ళమా అని మాట్లాడుతూ ఉంటారు. మేషరాశి వారి మీదే నెగిటివ్గా మాట్లాడటం, ఎదుటి వారికి చెడుగా చెప్పటం జరుగుతుంది. ఇలా చేసేసరికి మేషరాశి వారు చాలాసార్లు కూడా దెబ్బతిన్నారనే చెప్పుకోవచ్చు. ఆ ఎస్ అనే వ్యక్తి వలన చాలా రకాలైన ఆర్థిక సమస్యలు అనేవి మేషరాశి వారు ఫేస్ చేశారు. వారికి అప్పులిచ్చి ఇంకా వీరు కొత్తగా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. అలా ఏదైనా నమ్మకం మీద వస్తువు వాడుకోమని ఇస్తే ఆ వస్తువుని పర్మనెంట్గా ఉంచుకోవటం, అది ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, ఏదైనా ఒక ఇంట్లో అద్దెకుంచితే అద్దె డబ్బులు కూడా ఇవ్వకుండా ఉండటం అవ్వచ్చు. ఇలా ప్రతిదీ కూడా వస్తువు వాడుకొని మళ్ళీ తర్వాత ఇస్తాను అని చెప్పి మళ్ళీ ఇవ్వకుండా ఉండటం, దాన్ని పాడు చేయటం, ఇంకా ఏదైనా అడిగితే ఈ మేషరాశి వారి మీద 10 మందికి వీరి మీద రకరకాలుగా చాడీలు చెప్పటం, వీరి బంధువులలో అవమానించటం, బంధువుల్లో వీరిని ఒక చెడ్డవారిలా సృష్టించటం, మమ్మల్ని చాలా వరకు వీళ్ళే రకరకాలుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పటం. ఇలా వీరు మేషరాశి వారి యొక్క జీవితం అనేది ఎస్ అనే వ్యక్తులు చాలా పెత్తనం చలాయిస్తూనే ఉన్నారు. తెలియకుండానే వీరి జీవితంలో చాలా బాగా దూరిపోయారనే చెప్పుకోవచ్చు. ఈ ఎస్ అనే వ్యక్తి అవసరాలకు వాడుకోవటం వీరి మీద చాలా వరకు కూడా, అంటే వీరు తిండి మీద పెత్తనం, వీరి బట్టల మీద పెత్తనం, వీరి జీవితాల మీద పెత్తనం, వీరు ఎక్కడికైనా వెళుతున్నా సరే వీరికి చెప్పి తీరాలి. వీళ్ళ లైఫ్ని మొత్తాన్ని కూడా వారి గుప్పెట్లో పెట్టేసుకుంటారు. మరి ఈ మేషరాశి వారు అలా ఎందుకు ఇరుక్కుపోయారు అనేది కూడా అది వారికే తెలియాలి. ఎందుకంటే భార్యాభర్తల బంధంలో అయితే తప్పదు. ఎందుకంటే అది భార్యాభర్తల బంధం, అది మనం తీసుకునేది కాదు. కాబట్టి ఎవరైనా సరే భరించాలి, సహించాలి. అలాంటి వారు కూడా మార్చాల్సిన పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత భార్యాభర్తలు ఎస్ అనే వ్యక్తుల రూపంలో ఉన్నా కూడా ప్రేమను పంచితే ఇటు వారు తట్టుకోగలుగుతారు. కానీ ప్రేమ అనే స్థానంలో అధికారం పెత్తనం చేస్తే ఏ మనిషి కూడా తట్టుకోలేడు. అంటే మాకు అధికారం ఉంది, మేము ఏదడిగినా చెల్లుతుంది, మేము పెత్తనం చేస్తే చెల్లుతుంది, మాకు అడిగే హక్కు ఉంది, దీన్నే ప్రేమంటారు, అది ఇది అని చెప్పేసి చాలామంది ఒకరి మీద ఒకరు పెత్తనాలు చలాయిస్తూ ఉంటారు. తినే తిండి మీద ఒక పెత్తనం, కట్టుకునే బట్టల మీద పెత్తనం. అక్కడికెందుకు వెళ్ళావు, ఎప్పటిదాకా ఏం చేస్తున్నావు, మాకు చెప్పకుండా నువ్వే ప్రదేశానికి వెళ్ళావు, ఎవరితో మాట్లాడుతున్నావు, చుట్టూతా ఎవరు ఉన్నారు, ఇలా ప్రతిదీ కూడా మనిషికి ఇబ్బంది పెట్టేలా ప్రేమ అనేది ఉండకూడదు. ప్రేమంటే సంతోషాన్ని పంచకపోయినా పర్వాలేదు, బాధను మాత్రం పంచకూడదు. ప్రేమంటే ఆ మనిషికి ఏదైనా అయితే ఆ మనిషితో పాటు మీరు కూడా ఇబ్బంది పడతారు. అలా ఉంటేనే అది ప్రేమ అవుతుంది. ప్రతిదానికి హద్దు అనేది ఉంటుంది కదా. కాబట్టి ప్రేమ అనే దానికి కూడా కొన్ని రకాలైనటువంటి హద్దులు అనేవి ఉంటాయి. అలాగే ఒక మనిషి బంధంలో కూడా
మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. మనం ఏది చేసినా చెల్లిపోతుంది అని చాలామంది కూడా జీవితాలను పాడు చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చొని ఒకరినొకరు మాట్లాడుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మంచిగా మార్చుకోవాలి అని ప్రయత్నం చేస్తే ఎవరైనా వింటారు. కానీ తెగేదాకా లాక్కుంటే అది పూర్తిగా తెగిపోతుంది. ఈ మాటలు చాలామందికి, కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వారితో పడే వాళ్ళకే తెలుస్తాయి కదా కష్టాలు, మీకేం తెలుసు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా అందరికీ తెలుసు. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరు కూడా బాధలనేవి పడకుండా ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి బాధలనేవి ఉంటాయి. కానీ ప్రేమతో మనం మార్చుకోగలిగినంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దాన్ని తెగదెంపులు చేసుకోకూడదు. ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తితో గొడవ పడేది ఎందుకు? అవతలి మనుషులు మారాలి, మనతో కలిసిమెలిసి ప్రేమగా ఉండాలి. అంతేకాని విడిపోవటానికి, బంధాన్ని విడగొట్టుకోవటానికి అని అలా చేయకూడదు. మీరు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇదంతా చెప్పటం జరుగుతుంది. ఇలా ఎస్ అనే వ్యక్తుల ద్వారా కొంచెం ఎక్కువ శాతం ఈ మేషరాశి వారు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉన్నారు. అది మీరు వదులుకోలేని బంధమైతే ఖచ్చితంగా వారిని మార్చుకునే ప్రయత్నమైతే చేయండి. భార్యాభర్తలైనప్పుడు తప్పదు కదా, సంసారం అంటే ఖచ్చితంగా సర్దుకుపోవాలి. కాబట్టి ఏదైనా బయట వారైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను మీ నుంచి దూరంగా పెట్టేయండి. అలాంటి వారితో బలవంతంగా సర్దుకుపోవలసినటువంటి పనైతే లేదు. అవతల వాళ్ళ ఓపికను పూర్తిగా నశింప చేసినప్పుడు వారికి గట్టిగా సమాధానం కూడా ఇవ్వవలసినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఓపికైనా సరే ఒక హద్దు ఉంటుంది కదా. అలాగే ఇంట్లో భార్యాభర్తలు కూడా ఎస్ అనే వ్యక్తులు మీ జీవితంలో ఉండి మరీ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వారిని ఎలా మార్చుకోవాలి ఈ మేషరాశి వారు ముందుగా తెలుసుకోవాలి. అంతేకాని బంధాన్ని మాత్రం తెంచుకోవద్దు. అలాగని ఎక్కువగా మరీ దిగజారినట్లుగా ప్రవర్తించవద్దు. బంధం కదా అని వారి నోరు ఎలాగో మూపించి వారి ప్రేమతో ఎలా సరిచేసుకోవాలో అలా సరిచేసుకోవటం వలన మీకు ఆ సమస్య అనేది తగ్గిపోతుంది. లేకపోతే మాత్రం మేషరాశి వారు చాలా ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బయట వాళ్ళైతే మాత్రం వారికి డబ్బులు ఇచ్చి ఒకసారి చూశారు కదా, దానివలన మీరు నష్టపోయారు కదా, మళ్ళీ అస్సలు ఇవ్వవద్దు. మీ పర్సనల్స్ వారితో చెప్పవద్దు. వారికి చెప్పిన దగ్గర నుంచి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఒకసారి దెబ్బ తగిలినప్పుడు జాగ్రత్త పడాలి. అలా పడకపోతే అది కూడా మన తప్పే అవుతుంది. అలాంటి వాళ్లను మీ నుంచి దూరంగా పెట్టేయాలి. ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచేయాలి. ఇంకా అవకాశం కుదిరితే వదిలేసే మనుషులైతే, స్నేహితులు కానీ అలాంటి వాళ్ళైతే అస్సలు పూర్తిగా పర్మనెంట్గా దూరం పెట్టేయండి. అంతేకాని ఎవరి కోసమో మీరింత ఇబ్బంది పడవలసినటువంటి అవసరమే లేదు. దేవుడు కొంతమందిని మన జీవితంలోకి తెలియక పంపిస్తూ ఉంటాడు. అలాంటి వారి గురించి తెలిసిన తర్వాత వాళ్ళను దూరం చేయటానికి చాలా రకాలైనటువంటి దారులు మనకి చూపిస్తూనే ఉంటాడు. అవి మనం అర్థం చేసుకోగలిగితే చాలా అదృష్టవంతులవుతాము. లేదనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ మేషరాశి వారు మాత్రం ఎస్ అనే వ్యక్తి ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎస్ అనే వ్యక్తితో మీరు ఏ బంధంలో ఉన్నా సరే ఖచ్చితంగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. లేకపోతే మీకు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యమే మిగులుతుంది. ఈ మేషరాశి వారికైతే ఈ 4 రోజుల్లో ఈ గొప్ప విషయమైతే మీకు అర్థమవ్వబోతుంది. దీని ద్వారా మీ జీవితానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ 4 రోజులే కాదు, జీవితంలో ఎప్పటికైనా సరే మీరు ఈ విషయాలను మాత్రం ఎస్ అనే వ్యక్తి ద్వారా అనుభవంతో తెలుసుకుంటారు. ఇది తప్పకుండా గుర్తుంచుకోండి. మే 5, 6, 7, 8వ తేదీల్లో అంటే ఈ 4 రోజుల్లో మీరు బిజీగా ఉంటారు. ఒకరోజు విశ్రాంతి తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇష్టమైన ఆహారాన్ని చక్కగా తినే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు పడిన కష్టానికి ఖచ్చితంగా కలిసిబాటు అనేది వస్తుంది. కాకపోతే కొంచెం ఈ మధ్య మీకు పనుల్లో ఆటంకాలనేవి ఎదురవుతూనే ఉన్నాయి. అవి కూడా మీకు క్లియర్ అయిపోతాయి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంట్లో కాస్త ఖర్చులనేవి ఎక్కువగా ఉంటున్నాయి. కాస్త జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. ఉద్యోగులకు
పని ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది, కానీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు పెట్టడానికి లేదంటే కొత్త ఒప్పందాలు చేసుకోవటానికి అది అనువైన సమయం. తెలివైన నిర్ణయాలు మీకు లాభాలను చేకూర్చవచ్చు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగానే ఉంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవటం మంచిది. చిన్నపాటి ఆర్థిక లాభాలు లేదంటే ఊహించని ధన సహాయం అందవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో చిన్నపాటి అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య పరిస్థితి మీకు కానీ ఇంట్లో వాళ్లకు కానీ సరిగ్గా లేకపోవటం వలన ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి. ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో చాలా జాగ్రత్త అవసరమనే చెప్పుకోవచ్చు. వాడుకోవటానికి తప్ప అవసరానికి ఇలాంటివి మనం పట్టించుకోకూడదు. కాబట్టి వదిలేసిన పట్టుకునేవి మాత్రం పట్టుకోండి. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయాన్ని కేటాయించడం మంచిది. అలాగే డబ్బులు మీరెవ్వరికీ అప్పుగా ఇవ్వవద్దు. అవసరమైతే ఎక్కడా కూడా అప్పు కూడా తీసుకోవద్దు. ఇలాంటి సలహాలనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ 4 రోజుల్లో మీకు ధనమైతే చేతికి అందుతుంది. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ మనం చెప్పినట్లుగా ఎస్ అనే వ్యక్తితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సోమవారం రోజున మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి పంచామృతంతో అభిషేకం చేసి చక్కగా శివుడి ముందు దీపాన్ని వెలిగించండి. లేదంటే ఇంట్లోనైనా సరే సోమవారం రోజున శివపార్వతుల యొక్క చిత్రపటం ముందు చక్కగా దీపారాధన చేయటం వలన మీకు బాగానే కలిసి వస్తుంది. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం, ఏకాగ్రత పెరుగుతుంది. ప్రయాణాలకు అవకాశం ఉంది. అవి లాభదాయకంగా ఉంటాయి. మేషరాశి వారు ఈ 4 రోజులలో శుభ ఫలితాలను పొందటానికి, గ్రహ దోషాలు తొలగించుకుపోవటానికి, మానసిక ప్రశాంతత కోసం ఇప్పుడు మేము చెప్పే ఈ దాన ధర్మాలు చేయటం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి ఎరుపు లేదంటే ఎర్ర కందిపప్పు, ఎరుపు వస్త్రాలు, బెల్లం దానం చేయటం మంచిది. సైనికులు, పోలీసు సిబ్బంది, చిన్న పిల్లలకు ఏదైనా దానం చేయవచ్చు. వీలైనంత వరకు ఆవుకు అరటి పండ్లు లేదంటే పచ్చగడ్డి ఇవ్వటం శుభకరం. ఇంట్లో తల్లిదండ్రులకు, గురువులకు లేదంటే పెద్దవారికి సేవ చేయటం, వారి ఆశీర్వాదం తీసుకోవటం వలన మీకు చాలా మంచి చేకూరుతుంది. పేదవారికి లేదంటే ఆలయాలలో అన్నదానం చేయటం ముఖ్యంగా మంగళవారం రోజున చేస్తే మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు లేదంటే వీలైనప్పుడల్లా శివాలయాన్ని సందర్శించి అభిషేకించటం, శివనామాన్ని జపించటం చాలా మంచిది. దానివలన ఆ పరమశివుడి ఆశీస్సులు మీపైన ఎల్లవేళలా ఉంటాయి. అలాగే మీరు కాస్త ఆవేశాన్ని, కోపాన్ని, తొందరపాటుని తగ్గించుకోవాలి. టెన్షన్ని తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది అని పూర్తిగా భారాన్ని ఆ శివయ్య మీదే వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి.